హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఏ రంజిత్ సినిమా అని చెప్పి ఒక మలయాళం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. బట్ కమింగ్ సూన్ అయితే ఉంది, మేబీ 1 or 2 weeks అయితే రావచ్చు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకొస్తే లైక్ రంజిత్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో తన లైఫ్లో జరిగిన డిఫరెంట్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అండ్ ఆ స్టోరీకి ఒక ఫ్రిక్షనల్ పార్ట్ యాడ్ చేసి ఒక సినిమా అయితే తీద్దామని చెప్పి అనుకుంటాడు. సో తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఒక ఫ్రిక్షనల్ పార్ట్ రెండు కలిపి సినిమా తీద్దామని చెప్పి అనుకున్నప్పుడు తన ఫ్రిక్షనల్ పార్ట్ ఏదైతే యాడ్ చేస్తాడో సో అవన్నీ రియల్గా జరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. లైక్ మనం ఏదైతే ఫ్రిక్షనల్ పార్ట్ యాడ్ చేసామో సో అది రియాలిటీలో జరిగినప్పుడు మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది కలుగుతుంది. సో స్టోరీ అయితే కొంచెం బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ ఒక ఎక్కడ బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారు. ఒక సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మోడ్లో అయితే వెళ్తుంది. సో మనకి ఎక్కడ బోర్ కొట్టలేదు, స్క్రీన్ ప్లే కూడా బాగుంది, అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్. లైక్ ఆసిఫ్ అలీ గురించి చెప్పాలంటే తను లాస్ట్ ఇయర్ జీతు జోసెఫ్ యాక్ట్ చేసిన కూమ్యాన్ అని చెప్పి ఒక మూవీలో అయితే యాక్ట్ చేశాడు. సో తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ స్టార్టింగ్ ఒక టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఆ పోర్షన్స్ మనకి కొంచెం లాగ్గా అని చెప్పి అనిపిస్తుంది. సో అది కొంచెం అవాయిడ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే డైరెక్ట్ స్టోరీ లోపలికి వెళ్ళుంటే బాగుండేది. బట్ ఆ స్టార్టింగ్ పోర్షన్స్ కొంచెం మైనస్ పాయింట్. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో లవ్ పోర్షన్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ వదిలేస్తే సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. సో ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.